హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి డబుల్ స్మార్ట్ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో అయిన తర్వాత డెఫినెట్ గా అయితే ట్రైలర్ అయితే ఒకసారి అయితే చూసేయండి. అండ్ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు కొత్త మన ఛానల్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మనం 11K కి చాలా దగ్గరలోనే అయితే ఉన్నాం. అండ్ ఫాస్ట్ గా 11K అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. అండ్ మీరు కంప్లీట్ చేస్తారులేండి. అండ్ ఆ నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ది రామ్ పోతినేని గారు. ఎందుకని అంటారా, మరి స్కంద మూవీ కోసం ఎంత లావ్ అయ్యాడో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయిన 2019 లో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ కోసం మళ్ళీ అన్ని కేజీస్ అంత వెయిట్ లాస్ అవ్వాలంటే అది చాలా కష్టం. మళ్ళీ అదే సేమ్ టు సేమ్ అదే లుక్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే అందుకే దానికైతే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అండ్ ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే యాస్టిస్ పార్ట్ 1 లాగానే అయితే ఉండబోతుంది అని చెప్పేసి అందరికి క్లారిటీగా అర్థమైపోయింది. యాస్టిస్ అదే స్టోరీ అండ్ అదే టైప్ ఆఫ్ కంటెంట్ తోటి అయితే ఉండబోతుంది అని చెప్పేసి అర్థమైంది. కానీ మూవీ ప్రొడక్షనల్ క్వాలిటీ చూడండి, నిజంగా మామూలుగా లేదు. ఆ రిచ్ స్కేల్ మొత్తం అయితే కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే డెఫినెట్ గా పూరి గారు మార్క్ కనిపించింది, అదే డైలాగ్స్ మార్క్. మరి మూవీలో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ డైలాగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అండ్ తన డైలాగ్స్ ఏ లెవెల్లో ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి తన డైలాగ్స్ కే ఫ్యాన్స్ ఉంటారు నిజంగా చెప్పాలంటే. అండ్ ఈ మూవీలో కూడా డెఫినెట్ గా అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మూవీ హిట్ కావడానికి జస్ట్ ఆ డైలాగ్స్ చాలు, అలా లేపేసే ఈ మూవీని నిజంగా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ సాంగ్స్ విషయానికి వచ్చేసి చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ నిజంగా చెప్పాలంటే ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ మూవీలో ఆ సాంగ్స్ ఆ లెవెల్లో ఉంటాయా లేవా అని చెప్పేసి ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక అయితే ఒకసారి చూడాలి. ఎందుకంటే సాంగ్స్ కు అంతగా రెస్పాన్స్ అయితే లేదు. ఒక సాంగ్ అయితే మీమ్ కంటెంట్ తో అయితే బాగా వైరల్ అవుతుంది, కానీ మరి ఇంకా అన్ని సాంగ్స్ ఏ లెవెల్లో రీచ్ అవుతాయా అని చెప్పేసి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి మనం అంతా. ఎందుకంటే ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ చూసుకోండి, ప్రతి ఒక్కటి చెప్పాలంటే చార్ట్ బస్టర్ నిజంగా. నెక్స్ట్ చెప్పాలంటే ఈసారి అయితే కామెడీ ట్రాక్ ని అయితే బాగా వేయాలని చెప్పేసి యాస్టీస్ అదే గెటప్ సీన్ ని కానివ్వండి, లేదంటే ఆలీ గారిని అయితే మళ్ళీ ట్రైలర్ లో కూడా అయితే బార్నెస్షిప్ అయితే చూపించారు. అండ్ ఈసారి అయితే కామెడీ కూడా అయితే గట్టిగా అయితే వర్కౌట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు అనుకుంటా. అదే ఆలీ గారిని అయితే ఏదో డిఫరెంట్ లుక్ లో అయితే కోతిలా అయితే చూపిస్తున్నారు. మరి అక్కడ చూసుకుంటే ఎవరో కెమెరా పట్టుకొని కూడా అయితే వీడియో కూడా అయితే తీస్తున్నారు. మరి ఆ కామెడీ ఎంతలా వర్కౌట్ అవుతుందో అయితే ఒకసారి అయితే మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. క్రింజ్ కామెడీలో అయితే ఉండదని చెప్పేసి కోరుకుందాం. అండ్ నెక్స్ట్ సంజయ్ దత్ గారిని ఎలా చూపిస్తారా అని చెప్పేసి చూడాలి. అండ్ వీళ్ళ మధ్యలో కూడా అయితే చిన్న కామెడీ ట్రాక్ లాగా అయితే పెట్టారు అనుకుంటా. మరి అది లైగర్ లాగా అయితే కావద్దని చెప్పేసి అయితే కోరుకుందాం. అండ్ ట్రైలర్ లో చెప్పాలంటే వన్ అండ్ ఓన్లీ నాకు నచ్చిన ద బెస్ట్ షాట్ ఇది మాత్రం అయితే మామూలుగా అనిపించలేదు. కావాలంటే మీరైతే ట్రైలర్ లో చూడొచ్చు. అఫ్ కోర్స్ చాలా మంది అనొచ్చు ఇదైతే సేమ్ పార్ట్ 1 లో అదే శివుని దగ్గర జరిగే ఫైటే కదా అని చెప్పేసి, కానీ అదొక్క పార్ట్ అదొక్క సీన్ మాత్రం అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ట్రైలర్ లోనే. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే మన రామ్ డాన్స్ ని మ్యాచ్ చేయాలంటే అది చాలా కష్టం. అండ్ హీరోయిన్ కూడా అయితే డెఫినెట్ గా తన 100% ఇచ్చిందని చెప్పేసి అనిపించింది. ఆ గ్రేస్ ని డెఫినెట్ గా మ్యాచ్ చేసింది. మరి ఓవరాల్ గా మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది సీక్వెలా ప్రీక్వెలా రీమికా సేమ్ టు సేమ్ అదే స్టోరీయా ఇది పట్టించుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. మరి టిల్లు స్క్వేర్ మూవీ చూసాం కదా, మరి సేమ్ టు సేమ్ పార్ట్ 1 లానే ఉంటుంది. మరి ఆ మూవీ ఇటుగా లేదా మీరే చెప్పండి. అండ్ ఈ మూవీ కూడా కొద్దిగా అయితే క్రింజ్ కామెడీ ఇలాంటివన్నీ లేకుండా ఉంటే సింపుల్ గా హిట్ అవుతుంది ఈ మూవీ కూడా. అండ్ మనం చూసే 2 hours మూవీలో మనం ఎంతలా ఎంటర్టైన్మెంట్ అయ్యాం, మన టికెట్ ఎంత వర్త్ అనేది ఒక మ్యాటర్. అండ్ ఖచ్చితంగా మన రామ్ పర్ఫార్మెన్స్ కి అండ్ ఆ డాన్స్ కు ఇంకా చెప్పాలంటే పూరి గారి డైలాగ్స్ కు డెఫినెట్ గా ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న నమ్మకం నాకైతే డెఫినెట్ గా ఉంది. అండ్ ఎవరు ఎంత నెగిటివ్ గా చెప్పినా ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ ఈ మూవీతో పూరి గారు మంచి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ట్రైలర్ మీలో ఎంత మందికి ఎలా అనిపించిందో లేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా మనం అయితే 11K కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నామని చెప్పేసి. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు. అండ్ మీరు చేసే ఒక్కో లైక్ అండ్ ఒక్కో సబ్స్క్రైబర్స్ మాకు ఎంతో మోటివేషన్ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తాయి. అండ్ మరిన్ని ఎన్నో వీడియోలు అయితే చేయాలని మాకు కూడా అయితే ఖచ్చితంగా అయితే అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన అందరం నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ అయితే డెఫినెట్ గా అయితే కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ ప్రతి ఒక్కరికి అయితే. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్, ఇంతలా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు.